అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి సోషల్ స్టడీస్లో ప్రతి ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు చూడండి. మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ ఈ వీడియోలో 2024 సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ను ఒకసారి మనం గమనిద్దాం. ఈ యొక్క ఎగ్జామ్ మార్చి 3వ తేదీన 2024లో జరిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో అగ్నిపర్వతం మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి ఏది? ఇక్కడ అతి ప్రాచీన పీఠభూమి దేనికి? అగ్నిపర్వతం మూలానికి చెందింది అని అడగడం జరిగింది. మాలవ పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి, టిబెట్ పీఠభూమి. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ దక్కన్ పీఠభూమి. అగ్నిపర్వతం మూలానికి చెందింది అని అడిగాడు కాబట్టి దక్కన్ పీఠభూమి రైట్ ఆన్సర్. తర్వాత, మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక ఏది? విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశం నిర్ణయించబడిన ప్రణాళిక ఏది? 10వ పంచవర్ష ప్రణాళిక, 12వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, 7వ పంచవర్ష ప్రణాళిక. రైట్ ఆన్సర్ ఏంటి అంటే 10వ పంచవర్ష ప్రణాళిక. మొదటిసారి విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించారు. ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఏ పక్షి? కాకి, డేగ, గద్ద, రాబందు. ఏ పక్షి అంటే రాబందు. తర్వాత, వేసవికాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు. వేసవికాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలు. ఆప్షన్స్: కాల్ బైసాకి, లూ, వ్యాపార పవనాలు, చినుక్కు. ఉత్తర మైదానాలలో వీచే పవనాలు లూ పవనాలు. తర్వాత, ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రు మట్టి. ఉత్తర మైదానంలో పురాతన ఒండ్రు మట్టి బంగర్, టెరాయి, బాబర్, ఖాదర్. పురాతన ఒండ్రు మట్టి అని అడిగాడు కాబట్టి ఇక్కడ బంగర్. తర్వాత, హివారే బజార్ ఎక్కడ ఉంది? కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్. హివారే బజార్ ఎక్కడ ఉందని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మహారాష్ట్రలో ఉంది. తర్వాత, శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలలో లేనిది. ప్రభావితం చేసే అంశాలలో లేనిది. ఆప్షన్స్: భూమికి నీటికి గల సంబంధం, భూమధ్య రేఖ నుండి దూరం, వర్షపాతం, ఉపరితల గాలి ప్రసరణ. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే వర్షపాతం. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలలో లేనిది వర్షపాతం. తర్వాత, సున్నప్రాయి, మైకా, జిప్సం అనేవి లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఖనిజాలు. సున్నప్రాయి, మైకా, జిప్సం అనేవి. ఆన్సర్ ఏంటి అంటే అలోహ ఖనిజాలు. తర్వాత, మోటార్ వాహనం నడపడానికి కనీస వయోపరిమితి ఎంత? మోటార్ వాహనాలు నడపడానికి 22 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 21 సంవత్సరాలు. ఎంత అంటే 18 సంవత్సరాలు కనీస వయస్సు. వస్తు పంపిణీ గొలుసును సరిగా సూచించేది. ఇక్కడ చిల్లర వస్తువులు ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, వినియోగదారుడు. టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు. ఉత్పత్తిదారుడు, చిల్లర వర్తకుడు, టోకు వర్తకుడు, వినియోగదారుడు. ఉత్పత్తిదారు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఉత్పత్తిదారుడు, టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు, వినియోగదారుడు. 4 అవుతుంది. ఈ వ్యవసాయంలో ఆహారోత్పత్తికి, పశువుల మేతకు, పశువుల పెంపకానికి భూమిని ఉపయోగిస్తారు.
ఆహారోత్పత్తికి, పశువుల మేతకు, పశువుల పెంపకానికి. మిశ్రమ వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం. ఏ వ్యవసాయంలో అంటే మిశ్రమ వ్యవసాయంలో. తర్వాత టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ప్రారంభించబడిన సంవత్సరం 1910, 1907, 1912, 1908. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే 1907లో. తర్వాత జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు. జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు. ఆప్షన్స్: మరణాల రేటు, వలసలు, విపత్తులు, జననాల రేటు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే విపత్తులు. తర్వాత దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ ఉపయోగించే సూచిక ఏది? ప్రపంచ బ్యాంక్ ఉపయోగించే సూచిక మానవ అభివృద్ధి సూచిక, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఆర్థిక అభివృద్ధి. రైట్ ఆన్సర్ ఏంటంటే తలసరి ఆదాయం. తర్వాత ఈ క్రింది వానిలో విమానాశ్రయ నగరం కానిది? ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు. విమానాశ్రయ నగరం కానిది విజయవాడ. తర్వాత అంత్యోదయ అన్న యోజన ఏఏవై పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1998, 1995, 2000, 2002. అంత్యోదయ అన్న యోజన 2000లో ప్రారంభించారు. తర్వాత పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది? నిరక్షరాస్యత స్థాయి, ఆచార సాంప్రదాయాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవుట, ఆరోగ్య సంరక్షణ పొందలేకపోవుట. పేదరికాన్ని కొలవడానికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆచార సాంప్రదాయాలు. తర్వాత ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని నియంత్రించే సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి సంస్థ, ఐక్యరాజ్య సమితి. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో రైట్ ఆన్సర్ ఏంటి అంటే బహుళజాతి సంస్థ. తర్వాత స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది వేతనాలపై వ్యయం, ముడి సరుకులపై వ్యయం, యంత్రాలపై వ్యయం, మార్కెటింగ్పై వ్యయం. రైట్ ఆన్సర్ ఏంటి అంటే యంత్రాలపై వ్యయం, స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది. తర్వాత హరప్ప ప్రజలు పశుపతిని మరియు వీరిని పూజించేవారు. అమ్మతల్లి, శ్రీకృష్ణ, శ్రీరామ, అన్నపూర్ణాదేవి. రైట్ ఆన్సర్ ఏంటి అంటే అమ్మతల్లి. తర్వాత మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు? మోటుపల్లి శాసనాన్ని ఎవరు జారీ చేశారు? గణపతి దేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రోలరాజు, ప్రతాపరుద్రుడు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే గణపతి దేవుడు. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన వారు ఎవరు? ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన వారు ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, గియాసుద్దీన్ తుగ్లక్, బాల్బన్. రైట్ ఆన్సర్ ఏంటి అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. తర్వాత భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ, లార్డ్ కానింగ్, వారన్ హేస్టింగ్స్, విలియం బెంటింక్. మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ను స్థాపించిన సంవత్సరం ఏది? 1901, 1905, 1910, 1912. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే 1901లో శాంతి నికేతన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించడం జరిగింది. స్వతంత్రం అనంతరం రాష్ట్రాల పునర్విభజన దీని ఆధారంగా జరిగింది. రాష్ట్రాల పునర్విభజన దేని ఆధారంగా జరిగింది అంటే రాష్ట్ర వైశాల్యం, రాష్ట్ర జనాభా, ఆ రాష్ట్రంలో మాట్లాడే భాష, రాష్ట్ర వనరులు దేని ఆధారంగా జరిగింది అని చూస్తే ఆ రాష్ట్రంలో మాట్లాడే భాషల ఆధారంగా జరిగింది. తర్వాత సంబూరు జాతీయ ఉద్యానవనం గల దేశం ఏది? నమీబియా, టాంజానియా, కెన్యా, దక్షిణాఫ్రికా. రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే కెన్యాలో ఉంది సంబూరు జాతీయ ఉద్యానవనం. తర్వాత
రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు ఏర్పడింది? 1945, 46, 48, 1950. ఏ సంవత్సరంలో ఏర్పడింది రాజ్యాంగ సభ అని చూసినట్లయితే 1946లో ఏర్పడింది. 1946లో ఏర్పడింది. త్రైపాక్షిక కూటమిలో సభ్య దేశం కానిది ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ. త్రైపాక్షిక కూటమిలో సభ్యదేశం కానిది ఫ్రాన్స్. తర్వాత ఈ క్రింది వారిలో పర్యావరణవేత్త మావో జెడాంగ్, కెన్ సారో వివా, హూచిమిన్, సన్ యట్ సేన్ పర్యావరణ వేత్త ఎవరు అంటే కెన్ సారో వివా. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? హేగ్, జెనీవా, పారిస్, న్యూయార్క్. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది అంటే హేగ్లో ఉంది. తర్వాత తెబాగా ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం ఏది? తెబాగా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? తెలంగాణ, ఒడిశా, బెంగాల్, కేరళ. ఎక్కడ అంటే బెంగాల్లో తెబాగా ఉద్యమం. మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం ఏది? వ్యవసాయం, పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, నిరుద్యోగిత. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించడం జరిగింది తన దృష్టిని. గులాంగిరి అనే పుస్తకం రాసిన వారు జ్యోతిరావు పూలే, నారాయణరావు గురు, పండిత్ రమాబాయి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. గులాంగిరి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? జ్యోతిరావు పూలే. తర్వాత ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య. ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య 3500, 8000, 550, 10,000. ఔషధాల ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతుల సంఖ్య 8,000. ఈ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడింది 15, 17, 19, 21. రైట్ ఆన్సర్ ఏంటి అంటే 17వ నిబంధన ద్వారా. తర్వాత రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు ఎంతమంది అని అడగడం జరిగింది. ఎస్సీ కులాలకు చెందిన సభ్యులు రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన ఎస్సీ కులాలకు చెందిన సభ్యులు. ఆప్షన్స్ 25, 26, 28, 30. రైట్ ఆన్సర్ ఏంటి అంటే 26. తర్వాత క్రింది వారిలో స్వాతంత్రపు హక్కుకు చెందనిది భావ ప్రకటన స్వేచ్ఛ, ఏ వృత్తి అయినా చేపట్టే హక్కు, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు. స్వాతంత్రపు హక్కుకు చెందనిది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే ఏ మతాన్నైనా ఆచరించే హక్కు. తర్వాత ఏ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు అని చూస్తే 42, 44, 73, 86. రైట్ ఆన్సర్ ఏంటి అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులలో చేర్చారు. గ్లాస్నోస్ట్ అనేది రష్యా నగరం, రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్ సంస్కరణ, రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన అణుబాంబు. గ్లాస్నోస్ట్ అనేది రైట్ ఆన్సర్ ఏంటి అంటే గోర్బచేవ్ సంస్కరణ. గోర్బచేవ్ సంస్కరణ. తర్వాత 1977 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష కూటమి నినాదం ఏంటి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ గరీబీ హటావో, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దున్నేవాడిదే భూమి, జై జవాన్ జై కిసాన్. రైట్ ఆన్సర్ ఏంటి అంటే దున్నేవాడిదే భూమి. 1977 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాల కూటమి నినాదం ఇది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత? 60, 62, 63, 65. రైట్ ఆన్సర్ ఏంటి అంటే 62. 4 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టు ఎక్కడుంది? డిస్పూర్, ఐజ్వాల్, గౌహతి, కోహిమా. రైట్ ఆన్సర్ ఏంటి అంటే గౌహతి. అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకు అవసరమైన నీరు లీటర్లలో ఎన్ని లీటర్లు పట్టణ ప్రాంతాలలో వ్యక్తికి అవసరం రోజుకి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ 135, 140,
145, 150. రైట్ ఆన్సర్ ఏంటి అంటే 135 లీటర్లు. ప్రత్తిని మొదటిసారిగా పండించిన వారు ఆర్యులు, సింధు ప్రజలు, చైనీయులు, ఈజిప్టు వారు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే సింధు ప్రజలు ప్రత్తిని మొదటిసారి పండించారు. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు. ఎవరిని? మధ్వాచార్యులు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, స్వామి వివేకానంద. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆది శంకరాచార్యులు. గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం ఇది. ఆప్షన్స్: అవంతి, మగధ, అస్మక, చేరి. గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం అస్మక. తర్వాత సాంచి స్తూపం ఎక్కడ కలదు? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ. రైట్ ఆన్సర్ ఏంటి అంటే మధ్యప్రదేశ్లో కలదు. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరం 1990, 1991, 1992, 1995. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరం 1991. తర్వాత మానసిక చలనాత్మక రంగం మీద కృషి చేసిన వారు ఎవరు? బెంజమిన్ బ్లూమ్స్, అండర్సన్ క్రాత్హాల్, ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే, గ్రోన్లాండ్. మానసిక చలనాత్మక రంగం మీద ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే వీరు కృషి చేశారు మానసిక చలనాత్మక రంగం మీద. ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు. ఏ విషయంలో? సమస్య పరిష్కారము, ఆధారపడే స్వభావము, ప్రశ్నించడం, చర్చలు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆధారపడే స్వభావం. తర్వాత బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు ఎవరు? ఎన్సిఎఫ్ 2000 సిఫార్సులు, ఎన్సిఎఫ్ 1986 సిఫార్సులు, ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులు, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులు ప్రకారం పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: సాంఘిక శాస్త్ర అధ్యయనం తర్వాత వచ్చే ఫలితాలు విలువలు, ఆశయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే విలువలు. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ కొఠారి కమిషన్, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణ కమిటీ, ఎన్సిఎఫ్ 1986. ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. తర్వాత జాన్ డ్యూయీ ప్రకారము సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైన సోపానాలు. సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైన సోపానాలు 2, 4, 6, 10 జాన్ డ్యూయీ ప్రకారము. ఆప్షన్స్ 2. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 4 సోపానాలు జాన్ డ్యూయీ ప్రకారము. తర్వాత రోదర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు సంభాషణ విద్యార్థులు తరగతి గదిలో అభినయించి చూపడం అనేది ఈ బోధనా వ్యూహం కిందకి వస్తుంది. తూలుబొమ్మలాట, తాబ్లో, పాత్ర పోషణ, మేధోమథనం. రైట్ ఆన్సర్ ఏంటి అంటే పాత్ర పోషణ. వనరుల పద్ధతిని మొదట ఈ దేశంలో ప్రవేశపెట్టారు. అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్, జర్మనీ. వనరుల పద్ధతిని మొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు అంటే అమెరికాలో. తర్వాత ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణాలు, శాసనాలు అన్నీ ఈ కోవకు చెందుతాయి. భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన వస్తువులు, చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు, పౌరశాస్త్రానికి చెందిన వస్తువులు, అర్థశాస్త్రానికి చెందిన వస్తువులు. ఆ కాలం నాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణాలు, శాసనాలు ఇవన్నీ కూడా చారిత్రక ప్రాధాన్యత గల వస్తువుగా చెప్పవచ్చు. తర్వాత ఈ క్రింది వాటిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి ఏది? శోధన సూచికలు, ప్రక్షేపక పరీక్షలు, రాత పరీక్షలు,
మౌఖిక పరీక్షలు. అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి మౌఖిక పరీక్షలు. తర్వాత చారిత్రక బోధనా పద్ధతిలో రకాలు 2, 3, 4, 5. చారిత్రక బోధనా పద్ధతిలో రకాలు ఎన్ని అంటే 4 రకాలు. తర్వాత విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఎవరు? స్క్రైవన్, రాల్ఫ్ టైలర్, టక్మన్, జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్. రైట్ ఆన్సర్ ఏంటి అంటే రాల్ఫ్ టైలర్. లక్ష్యాలు ఎంతవరకు సాధించామో జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పేసి రాల్ఫ్ టైలర్ పేర్కోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక టెట్ పేపర్తో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.